హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్నోడు వరుణ్ బార్బరి బర్త్డే వ్లాగు. మా బర్త్డే కోసం అంటే మా చిన్నోడు బర్త్డే కోసం మా అత్తమ్మ ఊరి నుంచి వచ్చారు. ఎక్కడున్నా బర్త్డే అంటే మాత్రం పిల్లల దగ్గరే ఉండాలని మా అత్తమ్మ ఇక్కడ వచ్చేస్తారు. పిల్లలతోటే ఉంటారు ఆ మంత్ అని ఎందుకు చెప్తున్నానంటే ఈ జూన్ మొత్తం మా ఇంట్లో బర్త్డేలే అండి. మా చిన్నోడు, మా పెద్దోడు, మా వారు, మా ఇంట్లో మా ఫ్యామిలీ మొత్తంకి జూన్లోనే బర్త్డేలు. అన్ని బర్త్డేలు కలిపి మేము ఒక్కరోజే సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతిరోజు బర్త్డేలు చేసుకోవాలన్నా బోర్ కొడుతుంది, ప్లస్ బడ్జెట్ ప్రాబ్లమ్స్. అందుకోసం మేము మా చిన్నోడు అందరికన్నా చిన్నోడు కాబట్టి మా చిన్నోడు బర్త్డే ఒక్కటే గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాం. అందరిని పిలుస్తాం, అపార్ట్మెంట్లో ఉండే పిల్లలందరినీ పిలుస్తాం. వాళ్ళు కూడా ఇయర్ స్టార్టింగ్లో వచ్చే ఫస్ట్ బర్త్డే కాబట్టి అందరూ కూడా వస్తారు. చాలా హ్యాపీగా ఖుషీగా ఎంజాయ్ చేస్తారు. మాకైతే చాలా బాగా హ్యాపీ ఫీల్ ఉంటుంది. ఒక్కరు కూడా మిస్ అవ్వరు ఈ బర్త్డేలో అయితే, ఎందుకంటే స్కూల్ స్టార్టింగ్ అవుతుంది, పిల్లలందరూ ఇంటి దగ్గరే ఉంటారు. హాలిడేస్ తర్వాత వచ్చే ఫస్ట్ బర్త్డే కాబట్టి పిల్లలందరూ కూడా అటెండ్ అవుతారు మా బర్త్డేకి. ఇంకా చిన్నోడు బర్త్డే మాత్రం చేస్తామండి. పెద్దోడు బర్త్డే 2 days తర్వాతే ఉంది, అదైతే సెలబ్రేట్ చేయం. బట్ వాడు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతున్నాడు. క్రికెట్ టీం లాగా 11 members ఉండే ఫ్రెండ్స్ అందరూ అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మాత్రం 3 members ఉన్నారు క్రికెట్ స్టంప్స్ లాగా. క్రికెట్ గేమ్ అని ఎందుకు చెప్తున్నానంటే అవి ఫ్రెండ్స్ అందరూ అయితే ఒక క్రికెట్ మ్యాచ్కి ఎంతమంది ప్లేయర్స్ కావాలో అంతమంది ఉండేవాళ్ళు. ఇప్పుడైతే అందరూ అపార్ట్మెంట్ ఖాళీ చేసి వెళ్ళిపోయి 3 members మాత్రమే మిగిలారు. నేను కూడా ఆ పిల్లలందరినీ మిస్ అవుతున్నాను. మా ఇంటికి వచ్చి బాగా ఆడుకునేవాళ్ళు, అల్లరి చేసేవాళ్ళు. ఇప్పుడైతే మీరు లేకుండా బర్త్డే చేసుకోవడం కొంచెం బాధగానే ఉంది, బట్ అయితే అలవాటు చేసుకోవాలి. మీరైతే ఇంకా మా జతలో ఉండరు కదా. మిస్ యూ గైస్ అందరికీ కూడా. మా అత్తమ్మ గురించి అయితే స్పెషల్గా చెప్పాలండి, ఎందుకంటే మా చిన్నోడు అమ్మ, అత్త, తాత ఈ పదాలు పలవక ముందే అమ్మ తర్వాత నానమ్మనే పిలవడం స్టార్ట్ చేశాడు. ఆడు మా అమ్మని అమ్మమ్మ అని పిలిచే కన్నా నానమ్మ అనే పిలిచేవాడు. మాకే ఆశ్చర్యం. అందరికీ అత్త, అమ్మ, అమ్మమ్మ ఈ పదాలు ఫస్ట్గా పలకడం వస్తాయి. నానమ్మ అంటే మాటలు బాగా వచ్చిన తర్వాత పలకడం వస్తుందేమో, కానీ మా చిన్నోడు ఫస్ట్గా నానమ్మ అని పిలిచాడు. మా అమ్మని కూడా నానమ్మనే పిలిచాడు. ఇదైతే నీకు ప్రూఫ్ అండి. మా అత్తగారు పక్కనే ఉన్నారు, ఆవిడే చెప్తుంది. ఏమవుతామా? నా అమ్మ అని పిలిచేవాడు. ఫస్ట్ మాట నా అమ్మ అని పిలిచేవాడు. వాళ్ళ అమ్మమ్మని కూడా నా అమ్మ అనేవాడు. నాకు ఎంతో హ్యాపీ, ఎంత సంతోషమో నాకు. ఇంకా మా అత్తమ్మ ఊరి నుంచి వచ్చారు బర్త్డే కోసం మా చిన్నోడికి గిఫ్ట్ కూడా తెచ్చారు. వాడు ఆ గిఫ్ట్ తీసినప్పుడు వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది, అది గిఫ్ట్ ఎంత వాల్యూ అనే విషయం కాదు, పిల్లలకి ఎంత నచ్చింది, అది నానమ్మ చేతిలోంచి అమ్మమ్మ చేతిలోంచి వాళ్ళ చేతికి వెళ్ళినప్పుడు ఒక హ్యాపీ ఫీల్ ఉంటుంది. అదైతే నిజంగానే చాలా మెమరబుల్ అండి. నేను ఆ విషయం కూడా క్యాప్చర్ చేశాను, వీడియోలో యాడ్ చేస్తాను చూడండి. చాలా మెమరబుల్ మూమెంట్స్ అయితే ఉన్నాయి ఈ బర్త్డేలో. ఫస్ట్ మా వరుణ్ బార్బరీకి బర్త్డేకి ఒక లైక్ వేయండి, ఎలా ఉందో చెప్పాలి. ఈసారి పార్టీ అయితే ఇంట్లోనే ప్లాన్ చేసామండి, పార్టీ హాల్లో చేయలేదు. ఎందుకంటే పిల్లలందరూ లిమిటెడ్గానే ఉన్నారు, అభి ఫ్రెండ్స్ అందరూ ఎవరు లేరు అపార్ట్మెంట్లో అనేసి ఇంట్లోనే పార్టీ ప్లాన్ చేసాం. పార్టీ రోజు అంటే బర్త్డే రోజు మా వరుణ్ బార్బరిక్ యాక్టివిటీస్ అన్నీ క్యాప్చర్ చేశాను. అర్లీ మార్నింగ్ లేసాక మంచిగా వాడు హెడ్ బాత్ చేశాడు. వాళ్ళ నానమ్మ చేతే రెడీ అయిపించుకున్నాడు. ప్రతిదీ నానమ్మ నువ్వు చేయి అని చెప్పి అడిగి మరీ వాళ్ళ నానమ్మ చేతే చేయించుకుంటాడండి. దాని తర్వాత వాడికి పూజ చేయడం కూడా ఇష్టం అండి. నేను ఎప్పుడు పూజ చేసినా వాడు అమ్మ నేను చేస్తా అని చెప్పి నా జతలో ఉండేవాడు ప్రతిరోజు. నేనే ఎప్పుడు వాడిని కొంచెం దూరంగా ఉండమని చెప్పేదాన్ని. పూజ రూమ్లో ఏదన్నా పగిలినా విరిగినా అపశకునం అని ఫీల్ అవుతాం కదా, అందుకోసం. కానీ ఈరోజు మాత్రం వాడి బర్త్డే అని పూజ రూమ్ని వాడికి ఇచ్చేసాను. వాడే
పూజ చేశాడు దేవుడికి. వాడికి చిన్నప్పటి నుంచి కూడా పూజ చేయడం కొంచెం ఎక్కువే ఇష్టం అండి. పూజ అంతా పూర్తయ్యాక వాడు స్కూల్కి స్టార్ట్ అవుతున్నాడు. పాపం మా క్యూట్ బేబీ బర్త్డే రోజు కూడా స్కూల్ అయితే మానేయలేదు. స్కూల్కి వెళ్ళి ఫ్రెండ్స్ అందరినీ మీట్ అయ్యాడు, టీచర్స్ అందరికీ చెప్పాడు. స్కూల్కి వెళ్ళడానికి ముందు మేము సూపర్ మార్కెట్కి కూడా వెళ్ళాం. ఎందుకంటే స్కూల్లో పిల్లలకి, టీచర్లకి అందరికీ చాక్లెట్లు ఇవ్వడం కోసం. స్కూల్లో కేక్ కూడా కట్ చేపిస్తారండి, కానీ మేమైతే కేక్ని వద్దు, చాక్లెట్లు మాత్రం చాలు అనుకున్నాం. ఎందుకంటే టీచర్స్ చాక్లెట్లు కూడా పిల్లలకి డైరెక్ట్గా అయితే ఇవ్వరండి. మనం ఎత్తుకోపోయిన చాక్లెట్ కానీ గిఫ్ట్ కానీ స్కూల్ బ్యాగ్లో పెట్టేసి డైరీలో నోట్ చేస్తారు. ఈరోజు ఫలానా బేబీ బర్త్డే ఉంది, ఈ చాక్లెట్ ఇచ్చారు అని పేరెంట్స్కి ఇన్ఫామ్ చేస్తారు. అది పేరెంట్స్ ఇష్టం, చాక్లెట్ పిల్లలకి పెట్టాలా వద్దా అనేది. అందుకని మేము చాక్లెట్లనే ప్రిఫర్ చేసాం. కేక్ అయితే అక్కడికక్కడ పిల్లలకి పెట్టేయాల్సి వస్తుంది. కొంతమందికి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, కేక్ తినొచ్చు తినకపోవచ్చు. ఆ విషయం పైన మేము కేక్ ప్రిఫర్ చేయలేదు, చాక్లెట్లు మాత్రం ప్రిఫర్ చేసాం. మా వాడు చాక్లెట్లు పర్చేస్ చేశాడు, స్కూల్కి వెళ్తున్నాడు. హ్యాపీగా హెల్తీగా ఉండాలని మా వరుణ్ బార్బరిక్ని మీరందరూ కూడా ఆశీర్వదించండి. మా వరుణ్ బార్బరిక్ని మేము స్కూల్లో వదిలేసి వచ్చాను. వాళ్ళ అమ్మమ్మ నానమ్మ వాడికి గిఫ్ట్ తెచ్చారని చెప్పాను కదా, దాన్ని వాడు ఎలా రిసీవ్ చేసుకున్నాడు మీరు డైరెక్ట్గా చూడండి. వాడి ఎక్స్ప్రెషను, వాడి మాటలు ఇవన్నీ కూడా. చూపించు. నానమ్మ దగ్గరే ఉండు. తీస్తాను కదా, మళ్ళీ ముక్కు కనిపించలేదు, తీసేస్తాను. సూపర్. ఇప్పుడు చూడమ్మా, ఇప్పుడు చూడు అమ్మ సైజు. సూపర్. ఓపెన్ చేయి. అమ్మ సైజు చూడు. కనపడలేదు. బాగుందా వరుణ్? మా ఇంట్లో ఎప్పుడు బర్త్డే పార్టీ అయినా డెకరేషన్ పార్ట్ వరకు మా చెల్లెలి హస్బెండ్ సురేష్ గారిదే. ఎందుకు అంటే నేనైతే పిల్లల్ని రెడీ చేయడంలోనో, కిచెన్లోనో, వంటగదిలోనో ఇలా బిజీలో ఉంటాను. అందుకని మా ఇంట్లో బర్త్డే పార్టీ డెకరేషన్ అయితే ఎప్పుడూ సురేషే వచ్చి చేస్తాడు. మా హస్బెండ్ హెల్ప్ చేస్తూ ఉంటారు. ఈ డెకరేషన్ చేసేటప్పుడు కూడా పిల్లలు చాలా అయితే డిస్టర్బ్ చేశారండి. ఫైనల్లీ డెకరేషన్ ఇలా పూర్తయింది. దాని తర్వాత బర్త్డే పార్టీ ఎలా ఉంది, ఫన్ ఎలా ఉంది, మేము పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేసాం, ఇవన్నీ ఒక లుక్ వేసేయండి. మా వరుణ్ బాబు అయితే కేక్ కట్ చేసి పెట్టు డాడీకి అంటే దాని మీద ఉండే చెర్రీసు, చాకో డిప్స్ తీసుకొని తినడానికే సరిపోయింది. మా చిన్నోడే ఇలా ఉన్నాడా, మీ ఇంట్లో చిన్నోళ్ళు కూడా ఇలాగే ఉన్నారా లేదా అని కామెంట్ చేసి చెప్పండి. కేక్ కట్ చేసి పిల్లలకు పెట్టేసిన తర్వాత మేము పిల్లలందరితోటి ఒక గ్రూప్ ఫోటో ప్లాన్ చేసాము. ఆ గ్రూప్ ఫోటో కోసం మేము పడిన తంటాలు కాదండి, అందరినీ గ్యాదర్ చేయడానికి, గ్రూప్ ఫోటోలో స్టడీగా నిలబడడానికి
మేము చేసిన పాటలు మాకే తెలుసు. పిల్లలందరూ అంత అల్లరి చేశారు. ఆ అల్లరి అంతా ఇంత కాదు. మా చిన్నోడు పెద్దోడు వీళ్ళిద్దరినీ ఫోటోకి నిలబెట్టడానికి చాలా టైం అయితే తీసుకున్నాం మేము. ఎందుకు పిల్లల్ని ఫోటో కోసం అంత ఇబ్బంది పెట్టడం అనొచ్చు, కానీ ఫొటోస్ వీడియోసే అండి చాలా మెమరబుల్. నా చిన్నప్పుడైతే ఇవంతా లేదు. ఎప్పుడో అన్నా ఒక ఫోటోని ఫోటోగ్రాఫర్ వచ్చి ఫోటో తీసేవాడు, దాన్ని ఫోటో చేసుకొని పెట్టుకునేవాళ్ళం. అవి ఇప్పుడు చూసుకుంటేనే చాలా హ్యాపీ ఫీల్ ఉంటుంది. మన చిన్నోళ్ళకైతే ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫోటోలు వీడియోలు తీసుకొని పెన్ డ్రైవ్లో కానీ సీడీల్లో కానీ స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఇవైతే పెద్దయ్యాక వాళ్ళకి చూపించవచ్చు, మీరు చిన్నప్పుడు ఇలా ఉన్నారు, ఇలా అల్లరి చేశారు అనేసి. దానికోసం అయితే ఫొటోస్ వీడియోస్ తీసుకోవాలండి. పిల్లల్ని ఇబ్బంది పెడుతున్నాం అని అనుకోకుండా లిమిటెడ్గా అయినా సరే కొన్ని మెమరబుల్ మూమెంట్స్ క్యాప్చర్ చేసుకోవాలి మనం. దాని తర్వాత మేము గ్రూప్ ఫోటో ప్లాన్ అని చెప్పాను కదా, దానికోసం మేము ఎంత కష్టపడ్డాము అనేది మీరే చూడండి. ఒక్క గ్రూప్ ఫోటో కోసం మేము ఎంత టైం తీసుకున్నాము అనేది మీకు ఈ వీడియోలోనే అర్థమైపోతుంది. చిన్న చిన్న క్యూట్ లిటిల్స్ అయితే అసలు కుదురుగా ఒక చోట అయితే ఉండేలేదు. మీకు అది వీడియోలోనే కనిపిస్తుంది, ఒకసారి చూడండి. Look at me. Chick. Johan. Meghna. Coco, come friend. Come friend. Johan. Rishi, no nilchoni. Meghna. Come close. బర్త్డే తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ కోసం మేము ఇలా ప్లాన్ చేసాం. ఒక చిన్న బాక్సు, ఒక బేకరీ నుంచి తెచ్చిన ఫుడ్ విషయంలో అయితే పేరెంట్స్దే చాయిస్ అండి. మేము ఏ పేరెంట్ అయినా వాళ్ళ పిల్లలకి ఇది తినాలి ఇది తినకూడదు అని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. దానికోసం మేము ఫుడ్ని మాత్రం ఇంటికే పంపించాం. పేరెంట్సే ఫీడ్ చేస్తారు వాళ్ళకి. ఇక్కడ మాత్రం కేకు చిప్స్ అంతవరకే ఇస్తాం. ఈ గిఫ్ట్ ర్యాపింగ్ మాత్రం మా రిషి చేసింది. ఫోటో సెక్షన్ మాత్రం మా చెల్లెలది. ఈసారి పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ ఫోటోలు వీడియోలు తీయడం అంతా మా చెల్లెలు చేసింది. ఆ క్రెడిట్ మొత్తం మా చెల్లెలకి. దీని తర్వాత మేము డిన్నర్ చేసాం. ఆ విషయాలన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. మా హ్యాపీ ఫీల్ అంతా ఈ వీడియోలో క్యాప్చర్ చేసాం. ఇదైతే బెస్ట్ మెమరబుల్ వీడియో అండి నాకు. దీని తర్వాత మేమందరం కలిసి డిన్నర్ చేసాం. ఈసారి డిన్నర్ అయితే బయట నుంచి తీసుకురాలేదు, నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను. అందరం కలిసి హ్యాపీగా డిన్నర్ చేసాం. ఇప్పుడు పండగ పబ్బమైన అందరం కలిసి డిన్నర్ చేస్తాం. అదైతే నాకు చాలా హ్యాపీ ఫీలింగు. మేమందరం డిన్నర్ చేస్తూ ఉన్నాం. వరుణ్ బాబు మాత్రం తనకు వచ్చిన గిఫ్ట్లు అన్నీ ఓపెన్ చేసి అప్పుడే గేమ్స్ ఆడడం స్టార్ట్ చేశాడు. వాడు వాళ్ళ అన్నయ్య ఇద్దరు కలిసి. బాగుందా? సూపర్ ఉందా? నా పక్క చూపిస్తుంది. చూసిన సూపర్ చికెన్ కాదు కదా, బిర్యానీ సూపర్. బాగా వచ్చిందా? బర్త్డేకి వచ్చిన గిఫ్ట్లో ఒక గేమ్ ఓపెన్ చేసి మా వాళ్ళు ఆడుతున్నారండి. ఈ గేమ్ పేరేందో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మా బర్త్డే వ్లాగ్ అయితే ఇలాగ జరిగింది. మీ అందరూ కూడా మా వరుణ్కి బర్త్డే విషెస్ చెప్పండి, ఆశీర్వదించండి. నెక్స్ట్ డే మా అభినూది బర్త్డే ఉంది. ఈ బర్త్డే మంత్ మా ఇంట్లో జూన్ మంత్. మా బర్త్డే వ్లాగ్ ఎలా ఉంది, మా హ్యాపీ మూమెంట్స్ మీకు నచ్చాయా లేదా కామెంట్ చేయండి.